మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఊపందుకున్న వైఎస్ఆర్సీపీ అవంతి శ్రీనివాసరావు గారి ప్రచారం భీమిలిలో. ఇప్పుడు ప్రజెంట్ మనం మారికోస్ దగ్గర మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నాము. ఇక్కడ చూస్తే ఇంత ఎండలో కూడా కార్యకర్తలు కానీ లేదంటే నాయకులు కానీ అందరూ ఎండకు కూడా భయపడకుండా బయటకు వచ్చి స్వచ్ఛందంగా పార్టీ కోసం అయితే నించున్నారు. పథకం మనకు అందుతుందంటే అది ఓన్లీ అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోగలం. గతంలో మీ అందరికీ తెలుసు, ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓస్కి వెళ్ళాలి, జీవీఎంసీకి వెళ్ళాలి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. అది కూడా పనులు మానుకొని ప్రతి ఒక్కరు కూడా ఆఫీసులకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఎవరో బ్రోకర్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న జన్మభూమి కంపెనీలు కానీ పట్టుకుంటే కానీ ఏ పథకం కూడా వచ్చేది కాదు. అలాంటిది ఇవాళ సచివాలయాలు పెట్టి మనకు అన్ని కూడా కార్యక్రమాలు చేస్తే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. అందుకని మీరు అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలంటే సీఎం చేయాలంటే గెలిపించాలంటే మనం అందరం కూడా అవంతి శ్రీనివాస్ గారు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకున్నాం. మన ఫ్యాన్ గుర్తుకి మనం అందరం సిద్ధమా? జై జగన్, జై జగన్. జగనన్న నేరుగా మీ బటన్ నొక్కితే మీ అకౌంట్ లో పడిపోతుంది. అలాగే వాలంటీర్ అలాగే సచివాలయ వ్యవస్థల ద్వారా మీకు అన్ని అభివృద్ధి జరుగుతుంది. మీరు గుర్తించుకోవాలి. ఇప్పుడే ఎండలో మనం ఎంతగా ఇబ్బంది పడుతున్నామో ఆ పరిస్థితి రాకుండా రేపు 13వ తారీఖున 6 గంటలకు వచ్చి ఓటేసి వచ్చేసి ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియపడుతూ మన కాలనీకి హాస్పిటల్ అంటే 1.7 లక్షలు పెట్టి హాస్పిటల్ కట్టించారు. శ్మశానం డెవలప్మెంట్ కోసం 52 లక్షలు గ్రాంట్ చేసి శ్మశానం పనులు అవుతున్నాయి. అలాగే 4 ఏళ్ల కింద 74 లక్షలు గ్రాంట్ శాంక్షన్ చేసి స్కూల్ బిల్డింగ్ కట్టిస్తున్నారు. అలాగే కనెక్టివిటీ రోడ్డు కొత్త కోనకి పాత కోనకి కనెక్టివిటీ రోడ్డు పెంచారు. అలాగనే ఇంకా చాలా కార్యక్రమాలు ఓపెన్ జిమ్ పెట్టించారు, పార్కు పెట్టించారు. ప్రతి కార్యక్రమం అవంతి గారి చేతుల మీద జరిగాయి. పాత గవర్నమెంట్ లో చాలా గవర్నమెంట్లు వచ్చాయి. ఏ నాయకుడైనా మన అభివృద్ధి కోసం చూసారా? ఏ పనులు చేశారా? అందుకు దయ వచ్చి మన అభివృద్ధి కోసం చూసే నాయకులు మనం ఎన్నుకోవాలంటే మనం 13వ తారీఖు ఫ్యాన్ గుర్తును ఓటేసి మన అమూల్యమైన ఓటుని, అతి పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తు వేసి అవంతి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీ కల్పించాలి. అలాగే ఎంపీ అభ్యర్థిగా ఒకసారి ఝాన్సీ గారిని అవంతి గారిని అత్యధిక మెజార్టీని కల్పించి ఫ్యాన్ గుర్తు ఓటేయాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే అయిన తర్వాత సాడే లేదు, సండే లేదు, మండే లేదు, అసలు ఏ రోజు తెలియదు. రోజు కూడా 7-8 గంటలు మరి మే 6, 2022 స్టార్ట్ చేసాం. అంటే కరెక్ట్గా రేపటికి 2 సంవత్సరాలు గడప స్టార్ట్ చేసాం. 720 రోజులు రోజుకి 8 గంటలు ఈ వయసులో నిలబడి మరి మీ గడపకి మీ ఇంటికి వచ్చారు. మీ ప్రతి తలుపు కొట్టాం, ప్రతి అక్కతోటి చెల్లితోటి మాట్లాడాం. అలాగే మరి మాతో పాటు మా అప్పయ్యమ్మ మరి ఆవిడకు 60-70 ఏళ్ళు ఉంటాయి. 6 ఏళ్ల పిల్లడి దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలి వరకు అందరూ తిరిగారు. వాళ్ళందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి కరోనా టైంలో కూడా ఇక్కడ రావడం జరిగింది. కరోనా టైంలో కూడా నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది, మా నాయకులు కూడా కరోనా వచ్చింది. అప్పుడు మీ అందరికీ కూడా ఈ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ ఎక్కువ మందికి టెస్టులు చేయించాం, ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇప్పించాం, ఎక్కువ మంది ప్రాణాలు కాపాడగలిగాం. ఈ విషయాన్ని మనం చెప్పుకోవడం కాదు, దేశంలోనే అత్యధిక టెస్టులు, అత్యధిక మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ గారి నాయకత్వంలో. ఈ విషయాన్ని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించారు ఒక సందర్భంలో. అంటే చాలా మంది నవ్వారు. ఈ వాలంటీర్స్ వచ్చినప్పుడు, సచివాలయ వ్యవస్థ వచ్చినప్పుడు అందరూ కూడా నవ్వారు. ఇది ముఖ్యంగా ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్స్ దేనికి సంచులు మేడ పెడదారని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతారని చెప్పాడు. పార్టీ చూడాల, అది గొప్ప విషయం కాదా? మీరు మనం కొంచెం అనుబంధంగా ఎందుకు ఆదరించలేదు? అయినా మీ కాలనీలో ఎవరికైనా ఇల్లు తీసేసామా? మీ కాలనీలో ఎవరికైనా పెన్షన్ తీసేసామా? మీ కాలనీలో ఏదైనా పథకం తీసేసామా? అందరికీ పథకాలు ఇస్తున్నాడమ్మా. అది కదమ్మా జగన్ గారు. ఇంకా అభివృద్ధి గురించి చెప్పాడు మన ఋషి. మా మీద పోటీ చేసి ఆయన అభివృద్ధి గురించి చెప్పాడు కదా ఋషి. మరి చెప్పనా? హాస్పిటల్ కనిపిస్తుంది కళ్ళెదురుగుండా, శ్మశానంగా చెప్పాడు. నాడు నేడు స్కూల్ 75 లక్షలు కనిపిస్తుంది, కనెక్టివిటీ రోడ్డు కనిపిస్తుంది, పార్క్ కనిపిస్తుంది, ఓపెన్ జిమ్ ఇవన్నీ కనిపిస్తుంది. చెప్పసలా ఎవరిచ్చారు? నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీ ఇంటికి పొలాలు కూడా వచ్చింది. ఇక్కడ చాలా మంది అద్దెకుంటున్నారు, కొంతమంది ఓనర్స్ కూడా ఉన్నారు. ఓనర్స్కి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఇల్లు అమ్ముకోపాకండి.
పక్కనే రుషికొండ నుంచి పరిపాలన చేస్తాడు. సెక్రటరీ ఇవన్నీ కాపులపాడు ఇవన్నీ ఇక్కడే వస్తాయి. ఇది క్యాపిటల్ ఏరియా అవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ఏరియా తెలుసు కదా, పక్కన కాపులపాడు ఇవన్నీ. అంటే మీ 6 లక్షల అపార్ట్మెంట్ ఎంత అవుతుంది తెలిసి అమ్మట 12 లక్షలు అవుతుంది. మీరు ఏం పని చేయకుండా మీ పిల్లలకి ఆడపిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి, మగపిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఇమీడియట్ గా. మరి బటన్ నొక్కమని చెప్తున్నారు ఇప్పుడు అందరూ. ఎందుకు బటన్ నొక్కాలి ఫ్యాన్ చెప్తుంటే జగన్ గారు 132 సార్లు ఈ 5 సంవత్సరాల్లో బటన్ నొక్కి మీ అందరికీ డబ్బులు ఇవ్వబెట్టి మీ సచివాలయ పరిధిలో 22 కోట్ల రూపాయలు మీ కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి చూడకుండా అందరికీ బ్యాంకులు డబ్బులు పడి, ముఖ్యంగా కరోనా టైంలో కూడా పడి. కరోనా టైంలో కొత్త ఉద్యోగాలు రాలేదు, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. చాలా మంది పనులు లేక ఇబ్బంది పడ్డారు. భర్త భార్య చూడాల, భార్య భర్త చూడాల, చాలా మంది చనిపోయారు. అలాంటి సమయంలో కూడా మనందరికీ డబ్బులు చాదుకున్న మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ గుర్తుపెట్టారు. ఎప్పుడు చిన్న విశ్వాసం ఉన్నాం మనందరికీ గుర్తుపెట్టారు. ఇక్కడ రామకృష్ణ కూడా చెప్తున్నాడు, అది చెప్తున్నాడు జగన్ గారు. ఏం చెప్తున్నాడు? మీ ఇంట్లో మంచి జరిగింది, మీకు మంచి జరిగింది నా వల్ల అంటేనే మీరు ఓటేయండి అని చెప్పే దమ్మన నాయకుడు ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక్క వైఎస్ జగన్. మీ అలాగే వాహన మిత్ర చెప్తున్నారు నా కుర్రోళ్ళు. మన తెలుగుగా రాజకీయ కల్పండి ఆటోలు ఎక్కువ, ఆటో డ్రైవర్లు ఎక్కువ. మరి ఆటో డ్రైవర్లు అందరూ మా పార్టీ కాదు కదా, కొంతమంది తెలుగుదేశం అభిమానులు, కొంతమంది జనసేన అభిమానులు కూడా ఉన్నారు, తప్పు లేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కులం చోటు, మతం చోటు, పార్టీ చోటు, నువ్వు తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, వైఎస్ఆర్ అయినా, ఏదైనా సరే పేదవాడు అయి ఉంటే చాలు అందరికీ పథకాలు ఇచ్చే గొప్ప మనసున్న వ్యక్తి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తేడా తెలుసుకోండి చంద్రబాబుకి జగన్. అర్థం తల్లి. కాబట్టి మనందరం కూడా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధం అనేది జగన్ గారికి చంద్రబాబు కాదు, ఒక పేదవాడికి డబ్బునోడికి జరిగే యుద్ధం. జగన్ గెలిస్తే పేదవాడు గెలిచినట్టు, అంతేనే కదా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు రాడు 99%. పొరపాటున వస్తే ఈ రాజధాని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? అమరావతిలో పెడతాడు. మనందరం రైలు బస్సు పట్టిన వెళ్ళాలి. కాబట్టి ముఖ్యంగా రాజగురు కల్పలో 3 సచివాలయాలు ఉన్నాయి. రాజగురు కల్ప కానీ, జయనగరం కాలనీ కానీ. ఇక్కడ హనుమంతు కాదు, అవంతి శ్రీనివాసరావు కాదు, ఋషి కాదు, జయశ్రెడ్డి కాదు, ఇంకోళ్ళు కాదు, ఇంకోళ్ళు కాదు, జగన్. చెప్పండి సార్ గట్టిగా, జగన్. నిజంగా ఈ రాజగురు కల్పాలో ఉన్నవాళ్ళు తెలుసు కదా. ఈ రాజగురు కల్ప ఎవరు కట్టించారు? ఆనాడు రాజశేఖర్ గారు కట్టించారు. రాజశేఖర్ కట్టించి మహానుభావుడు ఎయిర్పోర్ట్లకి, ఇళ్లకి, అన్నిటికీ కూడా రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టిన మహానుభావులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.